వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇవాళ మనం చెప్పుకునే చాప్టర్ ఏంటి అంటే కొంచెం పెద్దది, కానీ చాలా సింపుల్ రూల్స్ ఉంటాయి. సిక్స్త్ చాప్టర్ ఫ్రేజియోగ్రఫీ చెప్పుకుంటాము. అయితే మనం అంతకుముందు ఫిఫ్త్ చాప్టర్ చెప్పుకున్నాం. ఏంటిది? డిప్థాంగ్స్ అని. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే ఇది ఫ్రేజియోగ్రఫీ. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెళ్ళే కొద్దీ మనం చాప్టర్స్ అనేది పెరిగే కొద్దీ రూల్స్ పెరుగుతాయి. షార్ట్ కట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం అల్టిమేట్ గోల్ ఏంటి? చాలా ఈజీగా రాయాలి. అంటే చాలా షార్ట్‌గా. సో, ఈజీ జాయినింగ్స్ నేర్చుకుంటాం. దానికి ఒక్కొక్క రూల్. అదే విధంగా ఇప్పుడు మనం ఈ చాప్టర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటది. కానీ రూల్స్ తక్కువ. మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సుంటది. ఎప్పుడులాగే యాజ్ యూజువల్. ఓకేనా అండి? ఇప్పుడు సరే లెసన్ చూద్దాం. దీంట్లో మీకేం చెప్తున్నారిప్పుడు? ఫస్ట్ మీకు తెలిసిందేంటి? ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? హ్మ్. అయితే మనకి దీనిలో ఏమిచ్చారు అంటే మెటీరియల్‌లో మనం పెన్ లిఫ్ట్ చేయకుండా ఆహ్, 2, 3 వర్డ్స్ కలిపి రాయడాన్ని ఫ్రేజియోగ్రఫీ అని ఇచ్చారు. ఓకే. సో, మీరెలా గుర్తుపెట్టుకోవాలి? రైటింగ్ 2 ఆర్ మోర్ వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. ఓకేనా అండి? మనం పెన్‌ని లిఫ్ట్ చేయకుండా 2 ఆర్ మోర్ వర్డ్స్‌ని కలిపి రాయడాన్నే ఫ్రేజియోగ్రఫీ అంటారు. అయితే మీకొకటి గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా నేను మీకు చెప్పాను వాట్ ఈస్ వాట్ అని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా అని. సో, మామూలుగా ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో ఏం నేర్చుకుంటామంటే, అసలు ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? తర్వాత ఇంకోటేంటి అంటే ఫ్రేజియోగ్రామ్. ఫ్రేజియోగ్రామ్ అంటే ఏంటి? తర్వాత దీంట్లో ఉన్న దీనికి ఉన్న రూల్స్ ఒక 3 అవేంటివి అనేది మనం తెలుసుకుందాం. స్టార్టింగ్. ఓకే. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమిచ్చారు? ఫ్రేజియోగ్రఫీ అంటే మనం చెప్పుకున్నాం. రైటింగ్ 2 ఆర్ మోర్ వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. ఓకే. దాన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. ద కంబైన్డ్ ఔట్‌లైన్ అంటే ఇప్పుడు చూడండి. ద కంబైన్డ్ ఔట్‌లైన్ ఈస్ కాల్డ్ ఫ్రేజియోగ్రామ్. అంటే ఇప్పుడు మనం ఫ్రేజియోగ్రఫీ అనేది ఒక ప్రాసెస్ అయితే, దానికి వచ్చిన ఫైనల్ ఔట్‌పుట్‌ని మనం ఏమంటాము అంటే ఫ్రేజియోగ్రామ్ అంటాం. అంటే మీరు రైస్ తీసుకుంటే దాన్ని వండడం అనేది ప్రాసెస్ అయితే మనం తినే అన్నం ఏంటిది ఫైనల్ ఔట్‌పుట్ వండేసిన తర్వాత ఆహ్, అది ఫైనల్ ఔట్‌పుట్ దాన్ని ఫ్రేజియోగ్రామ్ అంటారు. ఓకేనండి. సో, అది. ఓకే. ఫైనల్ ఔట్‌పుట్‌ని ఫ్రేజియోగ్రామ్ అంటారు. ఓకే. దాన్ని ఉన్న కలిపి రాయడాన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. ఓకే. దీనికి ఉన్న రూల్స్ ఏంటి చూడండి. ఫస్ట్ ఈజీగా అంటే మనం ఆ ఫ్రేజియోగ్రఫీలో రాసే 2 ఆర్ మోర్ వర్డ్స్ అనేవి ఈజీగా ఫస్ట్ జాయిన్ చేసి రాయగలగాలి. ఆ తర్వాత లీనియాలిటీ. ఓకే. స్టేస్ ఆన్ ది లైన్. అంటే ట్రైన్ ట్రాక్ మీద ఎలా ఎళ్తుందో మన ఆహ్, ఫ్ ఈ ఫ్రేజియోగ్రఫీ రాసేటప్పుడు కూడా మనం లైన్ మీద రాయాలి. ఇట్స్ ఓకే. అంటే కొంచెం పైకి, కొంచెం కిందకి ఎళ్ళొచ్చు. మరీ పక్కకి, మరీ పైకి, మరీ కిందకి అలా కాకుండా కొంచెం మన లీనియాలిటీని బట్టి కొంచెం పైకి, కొంచెం కిందకి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని రాయొచ్చు. కానీ పూర్తిగా వర్డ్ స్ట్రోక్ ఔట్‌పుట్ అనేది మార్చకూడదు. ఓకేనా అండి? ఇది, ఇది. ఫస్ట్‌ది ఈజీగా జాయిన్ చేయగలగాలి అండ్ ఈజీగా రాయగలగాలి. సెకండ్‌దేంటి అంటే లీనియాలిటీ. స్టేస్ ఆన్ ది లైన్. లైన్ మీద రాయాలి. ఇంకొకటేంటి అంటే లెజిబిలిటీ. లెజిబిలిటీ అంటే ఏంటి? రీడబుల్ అండ్ నాట్ కన్‌ఫ్యూజింగ్. అంటే ఇది నేను చెప్పాను షార్ట్‌గా గుర్తుపెట్టుకోనికి ఇది అని మెటీరియల్. ఓకే. ఎందుకు? ఇప్పుడు మనం రాసాం. ఏదో ఒక లైన్ ఆర్ ఒక పారాగ్రాఫ్ ఒక 2, 3 లైన్స్ రాసాం. రాసి ఒక 1 వీక్ తర్వాత మనం బుక్స్ క్లోజ్ చేసి, తర్వాత 1 వీక్ తర్వాత ఓపెన్ చేశాక, మనం వాటిని చదవగలగాలి. అర్థమైందా? 2, 3 వర్డ్స్‌ని మనం కలిపి రాసినప్పుడు, అయి మనకి ఒక 1 వీక్ తర్వాత బుక్ ఓపెన్ చేసినా కూడా అర్థం అవ్వాలి. చదవగలగాలి మనం. అర్థమైందా? మనమే కాదు షార్ట్ హ్యాండ్ వచ్చిన ఎవరు ఓపెన్ చేసినా దాన్ని చదవగలిగేలాగా ఉండాలి.
ఓకేనా? ఈ 3 కూడా వాటి రూల్స్ అన్నమాట. దేని రూల్స్ అంటే ఫ్రేజియోగ్రఫీ. దాని యొక్క రూల్స్ ఇవన్నీ. ఏంటిది? ఈజీగా జాయిన్ చేయగలగాలి. ఈజీగా ఉండాలి. ఈజీగా జాయిన్ చేయగలగాలి. లీనియాలిటీ అండ్ లెజిబిలిటీ. ఓకేనా? ఈఎల్ఎల్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? తర్వాత, తర్వాత ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. తర్వాత చూడండి. దీస్ క్వాలిటీస్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ ఫ్లూయెన్సీ. ఈ క్వాలిటీస్ అనేవి మనకి మనం ప్రతిదీ షార్ట్ హ్యాండ్‌లో నేర్చుకున్న ప్రతిదీ దేనికోసం? ఇంప్రూవింగ్ ద స్పీడ్. మన యొక్క స్పీడ్‌ని పెంచుకోవడానికే. ఓకేనా అండి? ప్రతిదీ మనం నేర్చుకునేదెందుకు? ఈజీ జాయినింగ్. ఈజీగా జాయిన్ చేయగలగాలి. చాలా స్పీడ్‌గా రాయాలి. షార్ట్‌గా రాయాలి. ఇవే కదా మనం నేర్చుకునేది. సో, ఇది. మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్? ఫ్రేజియోగ్రామ్ అంటే ఏంటి? ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? ఇంకొకటి దానికి ఉన్న రూల్స్. ఓకేనా? ఫ్రేజియోగ్రఫీ, ఫ్రేజియోగ్రామ్ అంటే ఏంటి? ఇంకా దానికి ఉన్న రూల్స్ ఒక 3. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. ఫస్ట్ వర్డ్ పొజిషన్ రూల్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి. మనం ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? ఒక 2 ఆర్ మోర్ వర్డ్స్ కలిపి రాయడాన్ని మనం ఫ్రేజియోగ్రఫీ అన్నాం. అంతే గదా! ఇప్పుడు ఫ్రేజియోగ్రఫీ అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ వోవెల్ అంటే ఇప్పుడు ఫస్ట్ వర్డ్ అనేది పొజిషన్ ఏదైతే పొజిషన్‌లో ఉంటదో మనం ఆ పొజిషన్‌లోనే రాస్తాం. అర్థమైందండి? అంటే ఇందాక ఆన్ ది లైన్ అని చెప్పాను కదా నేను. ఏది లీనియాలిటీ. ఆ! కానీ అంటే కొంచెం పైకన్నా రాయొచ్చు, కొంచెం కిందకి రాయొచ్చు. అది మనం ఈజీ జాయినింగ్ కోసం రాస్తాము. ఓకే. దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ వర్డ్ పొజిషన్ రూల్ అనేది ఉంటది. ఓకేనా అండి? దాంట్లో ఏం చెప్తున్నారో చూడండి ఫస్ట్. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎ ఫ్రేజ్ మస్ట్ కీప్ ఇట్స్ ఓన్ న్యాచురల్ పొజిషన్. అంటే ఫస్ట్ ఏదైతే ఉంటదో దాని న్యాచురల్ పొజిషన్ దానిదే. అంటే అబోవ్ ఉంటే అబోవ్, ఆన్ అంటే ఆన్ ది లైన్ అయితే ఆన్ ది లైన్ లేదా త్రూ ద లైన్ అయితే త్రూ ద లైన్. అంటే ఇప్పుడు చూడండి. హౌ ఎక్కడుంటది? మనం గ్రామలాక్స్‌లో నేర్చుకున్నప్పుడు హౌ ఎక్కడుంటది? లైన్ మీద ఉంటది. ఇప్పుడు హౌ కెన్ దే 3 కలిపి రాయాలనుకున్నప్పుడు హౌ కెన్ దే. అర్థమైందండి? సో, ఫస్ట్ వర్డ్ పొజిషన్ ఎక్కడుందో అది నేచురల్‌గా దాని పొజిషన్‌లోనే ఉంటది అని చెప్తున్నారు. అర్థమైందండి? అది. ఇప్పుడు చూడండి. ఫస్ట్ పొజిషన్ ఐ ఎక్కడుంటది? ఇక్కడుంటది. ఐ హావ్. ఐ హావ్. అర్థమైందండి? సో, అది అబోవ్ ద లైనే ఉంటది. ద ఫస్ట్ వర్డ్ మే బి స్లైట్‌లీ రైజ్డ్ ఆర్ లోవర్డ్ ఫర్ స్మూత్ జాయినింగ్. స్మూత్ జాయినింగ్ కోసం కొంచెం పైకి లేదా కొంచెం కిందకి మనం రాయొచ్చు. దానివల్ల ఏమీ నష్టం ఉండదు. తర్వాత చూడండి. ఇప్పుడు ఐ థాంక్ యూ ఉంది. ఎలా రాస్తారో చూడండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి. ఐ థాంక్ యూ అంటే ఐ థాంక్ యూ. నెక్స్ట్ చూడండి. ఐ థింక్ యూ షుడ్. నెక్స్ట్ ఐ యామ్. ఐ విల్ అంటే ఐ యామ్. ఐ విల్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇవి ఐ అనే పొజిషన్ ఎందుకని మనం అబోవ్ ద లైన్ రాసామంటే ఐ అబోవ్ ద లైన్. సో, ఐ థాంక్ యూ. ఐ థాంక్ యూ. అర్థమైందండి? అట్లాగా. అట్లాగా మనం ఫస్ట్ వర్డ్ అనేది ఏదైతే ఉంటదో దాన్ని న్యాచురల్ పొజిషన్‌లో నుంచే రాస్తాము ఫ్రేజియోగ్రఫీ అనేది. అది ఒక రూల్ దీనిలో. ఓకేనా అండి? ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి. మనం ఏం చెప్పుకున్నాం? అసలు మనం ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? ఫ్రేజియోగ్రఫీ అనంగాల్నే మనం ఏంటి అంటే ఫ్రేజియోగ్రఫీ అనంగాల్నే మనం ఏంటి ఒక పెన్ లిఫ్ట్ చేయకుండా 2 ఆర్ 2 ఆర్ మోర్ వర్డ్స్ వితౌట్ లిఫ్టింగ్ పెన్. వితౌట్ లిఫ్టింగ్ పెన్. వితౌట్ లిఫ్టింగ్ పెన్. ఓకే. రైటింగ్ 2 ఆర్ మోర్ వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. పెన్ లిఫ్ట్ చేయకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల్ని కలిపి రాయడాన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. అయితే అలా రాసిన తర్వాత వచ్చే ఔట్‌పుట్ ఇప్పుడు హౌ కెన్ దే మనం రాసాం. హౌ కెన్ దే రాసిన తర్వాత ఇలా హౌ ఒకసారి రాసి, కెన్ ఒకసారి రాసి, దే ఒకసారి రాస్తే అది ఫ్రేజియోగ్రఫీ అవ్వదు.
అదే గనక 3 కలిపి రాయాలి. హౌ, కెన్, దే 3 కలిపి రాస్తే దీన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. ఈ టోటల్ వచ్చిన అవుట్‌పుట్‌ని ఏమంటారంటే ఫ్రేజియోగ్రామ్ అంటారు. ఓకేనా? ఆ తర్వాత మనం దాంట్లో ఉన్న ఒక 3 అనే రూల్స్ నేర్చుకున్నాం. ఏంటివి? ఆ 3 రూల్స్ ఈజీగా జాయిన్ చేస్తూ ఉండాలి. అలాగే లీనియాలిటీ ఉండాలి. ఇంకోటి లెజిబిలిటీ. ఎప్పుడు రాసినా కూడా అర్థం అవ్వాలి అని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇంకొక రూల్ మనం ఏం నేర్చుకున్నాము అంటే ఫస్ట్ వర్డ్ పొజిషన్. ఫస్ట్ వర్డ్ పొజిషన్. ఈ ఫస్ట్ వర్డ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, అది ఎప్పుడూ కూడా దాని న్యాచురల్ పొజిషన్‌లోనే ఉంటుంది అనేది చెప్పారు. ఇది రూల్. ఏంటిది? ఫస్ట్ వర్డ్ పొజిషన్ రూల్. అంటే ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎ ఫ్రేజ్ మస్ట్ కీప్ ఇట్స్ ఓన్ న్యాచురల్ పొజిషన్. అంటే దాని పొజిషన్‌లో అదే ఉంటది. అబోవ్ ద లైన్ అయితే అబోవ్ ద లైన్, ఆన్ ది లైన్ అయితే ఆన్ ది లైన్, త్రూ ద లైన్ అయితే త్రూ ద లైన్. దీనికి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఏంటి హౌ అనేది మనం ఆన్ ది లైన్‌లో రాస్తాము. అట్లాగే అప్పుడు దానికి జాయినింగ్ హౌ కెన్ దే. నెక్స్ట్ చూడండి. ఐ అనేది ఫస్ట్ పొజిషన్ కాబట్టి మనం అబోవ్ ద లైన్ రాస్తాం. ఐ హావ్. ఓకేనా? నెక్స్ట్ ద ఫస్ట్ వర్డ్ మే బి స్లైట్‌లీ రైజ్డ్ ఆర్ లోవర్డ్ ఫర్ స్మూత్ జాయినింగ్. మనం కొంచెం పైకి లేదా కొంచెం కిందకి రాయొచ్చు. అది దేనికోసం అంటే మనకి ఉన్న ఈజీ జాయినింగ్ చేసుకోవడానికి మనకున్న వెసులుబాటుగా అంటే కొంచెం స్లైట్‌లీ అంతేగాని టాప్ అంటే మరీ టాపు, లైన్ అంటే మరీ త్రూ ద లైన్ అట్లా రాయకూడదు. అర్థమైందండి? ఇప్పుడు మనం రోడ్డు మీద ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడేమన్నా గుంటలుంటే కొంచెం సైడ్‌కి ఇలా పోనిస్తాం కానీ, మరీ ఇలా పోనీయం. ఏదన్నా బండి ఇప్పుడు ఎళ్తున్నాం. ఏదన్నా ఒక బండి అడ్డొస్తే కొంచెం సైడ్‌కి జరుపుతాం గానీ, మరీ ఇంత దూరం ఎళ్లి ఇలా జరగం. అర్థమైందా? అట్లాగా. అంటే మామూలుగా చెప్తున్నాను. ఆ విధంగా స్లైట్‌లీ రైజ్డ్ ఆర్ లోవర్డ్ ఫర్ స్మూత్ జాయినింగ్ అని చెప్తున్నాను. ఓకేనా అండి? ఇది. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో, మనం నేర్చుకుంది ఏమీ లేదు దీంట్లో. ఫస్ట్ ఫ్రేజియోగ్రామ్ అంటే ఏంటి? ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి? దానికున్న 3 రూల్స్ ఏంటి? ఇంకా ఇంకోటేంటి అంటే ఫస్ట్ వర్డ్ పొజిషన్ రూల్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. అంతే. తర్వాత ఇప్పుడు ఇంకొకటి. తర్వాత ఆహ్, విత్ ఫ్రేజ్ జాయిన్స్. ఇది చెప్పుకుందామండి ఇప్పుడు దీని గురించి.